శివాయ శ్రీమాత్రే నమః. ఈరోజు మనం జ్యోతిష వాస్తు పరిజ్ఞానంలో మాందీ గ్రహాన్ని గురించి విపులంగా చర్చించుకుందాం. మాందీ గ్రహం అనేది నవగ్రహాల్లో దశమ గ్రహంగా చెప్పుకోవడం జరుగుతుంది. దీని గురించి మనం చాలా వరకు ప్రస్తావించము. ఇది ప్రేత గ్రహం అని కూడా అంటారు. దీనికి శరీరం ఉండదు, ఆత్మ మాత్రమే ఉంటుంది. దీన్ని శనీశ్వరుడు యొక్క పుత్రుడిగా, శనీశ్వరుడు యొక్క కుమారుడిగా చెప్పడం జరుగుతుంది. నవగ్రహాల్ని రావణాసురుడు, రావణ బ్రహ్మ బంధించి తను ఏకాదశంలో తన జాతకంలో బంధించినప్పుడు ఆ గ్రహాలని రక్షించడం కోసం ఈ శని యొక్క శని గ్రహాన్ని మిగతా గ్రహాలన్నీ కూడా రక్షించమని కోరుకోగా ఈయన రావణాసురుడు జాతకంలో 1000 స్థానంలో కాలు పెట్టడం జరిగింది. ఆ కాలు పెట్టడం ఫలితంగా అక్కడ మాంది అనేది ఏర్పడిందని శాస్త్ర యొక్క నానుడి. ఏదేమైనప్పటికీ కూడా శనీశ్వరుడు యొక్క పుత్రుడుగా మాందీ గ్రహాన్ని చెప్పుకోవడం జరుగుతుంది. ఈ మాందీ గ్రహం అనేది చాలా కీలకమైన పాత్రను పోషిస్తుంది జాతక చక్రంలో. దీన్ని మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం ఈరోజు. ముఖ్యంగా మాందీ అనేది ఆకస్మికమైనటువంటి ప్రమాదాలకి కారణంగా చెప్పుకోవచ్చు. ఈ మాందీ ఉండేటటువంటి జాతక చక్రంలో 1వ స్థానంలో ఉంటే ఏంది, 5వ స్థానంలో ఉంటే ఏంది, 9వ స్థానంలో ఉంటే ఏంది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మాందీ గ్రహం అనేది ఆకస్మిక ప్రమాదాలు, ఉన్నట్లు ఉండి సూసైడ్ చేసుకోవటం, తర్వాత వచ్చేసి ముఖ్యంగా దుర్మరణము, పాములు కాటుకి బలై ఆకస్మికంగా మరణించడం, సెల్ఫీలు తీసుకుంటూ చనిపోవడము, ఇలాంటి వాటన్నిటి కూడా మాందీ గ్రహమే కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ఆ జాతక చక్రంలో ఎక్కడ మాందీ ఉంటుందో దాన్ని బట్టి మనం ఆ మాందీ యొక్క ప్రభావాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పుడు ముఖ్యంగా 5వ స్థానంలో జాతక చక్రంలో గురువుతో మాందీ గాని కలిస్తే వాళ్ళకి సంతానము అబార్షన్ జరుగుతుంది. అప్పుడే పుట్టి చనిపోయిన బిడ్డ కూడా కారణం మాందీ యొక్క ప్రభావమే చెప్పుకోవచ్చు. ఉన్నట్లు ఉండి నాకు జీవించాలని లేదు, చనిపోవాలని ఉంది, ఆత్మహత్య చేసుకోవాలని ఉంది, ఇలాంటి భావాలు, సూసైడ్ చేసుకోవటము, తర్వాత వచ్చేసి హత్య చేయడము, ఆత్మహత్య చేసుకోవడము, ఇలాంటి అబార్షన్లు, ఉన్నట్లుండి ఆకస్మికంగా హార్ట్ అటాకులు, ఇలాంటి అన్నిటికి కూడా కారణము ఈ మాందీ గ్రహంగా మనం చెప్పుకోవచ్చు. ఈ మాందీ అనేది రవితో 9వ స్థానంలో కలిస్తే తండ్రికి ఆకస్మిక మరణం జరుగుతుంది. అదేవిధంగా మాందీ అనేది తల్లి స్థానంలో 4థ స్థానంలో చంద్రుడితో కలిస్తే తల్లికి ప్రమాదం కానివ్వండి, లేదా తల్లి తరపున సంబంధించినటువంటి వాళ్ళకి మరణం కానివ్వండి జరుగుతుంది. అదేవిధంగా సోదర స్థానంలో కానీ కుజుడితో మాందీ గ్రహం కలిస్తే ఈ సోదరులకి ఆత్మహత్య జరగటం కానీ లేదా సూసైడ్ జరగటం కానీ జరుగుతుంది. కాబట్టి ఇది ఏ గ్రహంతో కలిస్తే, రాహుతో కలిసి 9వ స్థానంలో ఉంటే తండ్రికి హార్ట్ అటాక్ రావటం కానివ్వండి, అదేవిధంగా తల్లి స్థానంలో చంద్రుడితో ఇది కలిస్తే తల్లికి క్యాన్సర్ రావటం కానివ్వండి, ఆకస్మిక మరణం జరగటం కానివ్వండి, ఇలాగా జరుగుతాయి. చూడండి, ఒక్కోసారి యాక్సిడెంట్ జరిగి పోస్ట్ మార్టం చేయడం జరుగుతుంది. దీనికి కారణం మాందీ గ్రహం. ఈ విధంగా అప్పుడే పుట్టి చనిపోయినటువంటి బిడ్డకు కానివ్వండి, ఇలాంటి వాటన్నిటికి కూడా కారణము మాందీ. అయితే ఇది ప్రేత గ్రహం అని చెప్పేసి చాలామంది భయపడతారు. కానీ ఈ మాందీ అన్ని గ్రహాలని, నవగ్రహాలని రక్షించడం కోసమే ఈ గ్రహం శనీశ్వరుడు ద్వారా ఉద్భవించింది. ఇది ఈ గండ పురుషుడు, మృత్యుదేవత ఎలాంటి ప్రభావం చూపిస్తారో అలాంటిదన్నమాట. ఇది కాల మృత్యువుగా కూడా చెప్పుకోవచ్చు. అయితే దీన్ని మనం కానీ జాగ్రత్తగా చేసుకుంటే, శనీశ్వరుడికి సంబంధించిన పూజలు ఏం చేస్తామో, శని పుత్రుడే కాబట్టి శనీశ్వరుడికి జరిగేటటువంటి పూజలన్నీ కూడా ఈయనకి చేయడము వల్ల ఈయన శాంతించడం జరుగుతుంది. అయితే మాందీ గ్రహం యోగించినట్లయితే ఈ ఆకస్మిక మరణాలు కానివ్వండి, ఆత్మహత్యలు కానివ్వండి, సూసైడ్లు కానివ్వండి, క్యాన్సర్లు కానివ్వండి, ఎలాంటి చీకాకులు అనేవే ఉండవు. కాబట్టి ఈ దశమ గ్రహాల్లో అతి కీలకమైంది మాందీ గ్రహం. ఈ మాందీ గ్రహం ఏ స్థానంలో ఉంది? తండ్రి స్థానంలో ఉందా, కూతురు లేదా బిడ్డల స్థానంలో ఉందా, లేకపోతే భార్య స్థానంలో ఉందా? ఒక్కోసారి భార్య ఆకస్మికంగా కిరోసిన్ పోసుకోనో లేకపోతే సూసైడ్ చేసుకోనో ఊరేసుకోనో చనిపోవడం జరుగుతుంది. దానికి కారణం ఏంటంటే ఎన్నెన్నో నెపాలు ఈ భర్త పైన వేస్తారు. కానీ ఆమె జాతకంలో అక్కడ మాందీ గ్రహం బాగలేకపోతే ఆ విధంగా జరుగుతుంది.
కాబట్టి ఈ మాంది అనేదాన్ని మనము జపం చేసుకోవటం లేదా దానికి సంబంధించిన శనికి సంబంధించిన దోషాలని చేయడం ద్వారా ఈ మాంది అనేది అనుకూలిస్తుంది. ఈ మాంది గ్రహానికి సంబంధించినటువంటి రెమెడీస్ మనం పాటించినట్లయితే ఇలాంటి అసలు సంతానం అబార్షన్ జరగటం కానివ్వండి, సంతానం అసలు కలగకపోవడం కానివ్వండి, ఇది పెళ్లి స్థానంలో ఉన్నదనుకోండి మాంది గ్రహం, పెళ్ళి కాదు, వివాహం అసలుకే కాదు. కాబట్టి ఈ మాంది ఏ గ్రహంతో కలిస్తే ఏ రాశిలో ఉంటే ఆ భావాన్ని ఆ రాశి యొక్క ఫలితాన్ని చెడగొడుతుంది. ఇదన్నమాట ముఖ్యంగా మాంది. అయితే ఆకస్మికంగా జరిగేటటువంటి అన్ని ప్రమాదాలకి మాంది. కాబట్టి శనీశ్వరుడుకు సంబంధించినటువంటి శనివారమే దీనికి కూడా ప్రీతికరమైంది. ఆ రోజు శనికి సంబంధించినటువంటి పూజలు, ఎలాంటి దానాలు, ఎలాంటి జపాలు చేస్తామో సేమ్ అలాంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల మాంది కానీ జాతకంలో అనుకూలంగా కానీ ఉండి ఏకాదశంలో అట్లా లాభస్థానంలో ఉండి యోగించినట్లయితే ఇది ఆకస్మికంగా ఉన్నట్లు ఉండి అంత మంచి చేస్తుంది. దీనంత మంచి గ్రహం లేదు, దీనంత చెడు గ్రహం లేదు. నెగిటివ్గా ఉంటే అన్ని ఆత్మహత్యలు, సుసైడ్లు, భయంకరమైనటువంటి దోషాలను ఇస్తుంది. అనుకూలంగా ఉంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఆకస్మిక ప్రమాదాలు లేకుండా సంతోషంగా ఉండేటట్లు ఈ గ్రహం ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ఈరోజు మాంది యొక్క గ్రహం యొక్క మనం వాటి యొక్క లక్షణాలను, దాని యొక్క ప్రభావాన్ని తెలుసుకోవడం జరిగింది. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.